తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు, వేద పండితులు మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల నేపథ్యంలో దీక్ష విరమణ కోసం హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి ఆలయ ఈవో రమాదేవి, ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణాచార్యులు, అర్చకులు అమరావాది వెంకటరాఘవన్ ఆంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ఈవో ఆకునూరి చంద్రశేఖర్, ఉత్సవ ప్రత్యేకాధికారి వినోద్ రెడ్డి నేతృత్వంలో భక్తులు ఎదుర్కోళ్లతో అపూర్వ స్వాగతం పలికారు. కళాకారుల కోలాటాలు, ఒగ్గుడోలు విన్యాసాలు, శివసత్తుల పూనకాల నడుమ భద్రాద్రి ఆలయ పట్టువస్త్రాలను ఎదుర్కొన్నారు. అర్చకులు మూలవిరాట్కు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆశీర్వచన మండపంలో ఉత్సవమూర్తులను పల్లకీపై ఉంచి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పట్టువస్త్రాలు సమర్పించిన భద్రాద్రి ఆలయ అధికారులు, అర్చకులను హనుమాన్ ఆలయ కమిటీ ఘనంగా సత్కరించగా అర్చకులు పూజలు చేయించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఉత్సవాల తొలి రోజే మాల విరమణ మండపాన్ని తెరిచారు. దీక్షా విరమణ కోసం 300 మంది అర్చకులను, తలనీలాల సమర్పణ కోసం 1500 మంది నాయీ బ్రాహ్మణులను అధికారులు నియమించారు. 4 ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. కొండపైకి చేరేందుకు ఆర్టీసీ 4 ఉచిత బస్సులను నడుపుతోంది. తాగునీరు, చలువ పందిళ్లను అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రాచలం శ్రీ సీతారాముల తరపున భద్రాద్రి ప్రధాన అర్చకులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కళాకారులు ప్రదర్శించిన వివిధ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో దీక్షాపరులు దీక్షలను విరమించారు. కాగా కొండగట్టు హనుమాన్ ఆలయంలో జూన్ 1న జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల పర్యవేక్షణకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్లు రామకృష్ణ, వినోద్ రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు.